అమ్మ మీ పిల్లలమ్మ ముగ్గురు? ముగ్గురు సార్. ఏంటి స్కూల్లో వచ్చి భోజనం తినిపిస్తున్నారు వాళ్ళకి? ఎట్లా ఉంది స్కూల్లో మరి ఈరోజు మీరు వచ్చారు? చాలా బాగుంది సార్, బాగా చేశారు, వేడుకలన్నీ బాగున్నాయి, చాలా చాలా బాగుంది. ముగ్గురికి భోజనం ఎలా ఉందమ్మా? భోజనం కూడా చాలా బాగుంది. అంటే మీ పిల్లలు రోజు తింటుండే వాళ్ళు, ఈ రోజు మీరు కూడా తింటున్నారు కదా మీటింగ్ వచ్చేసి. సో ఏంటి అసలు తేడా ఏంటి? ఇంటికాడ ఉండేటట్టే ఉందా లేదంటే ఏమైనా? ఇంటికాడ కంటే బాగుంది సార్, చాలా బాగుంది. స్కూల్లో తినేటప్పుడు మీ పిల్లలు ఏం చెప్పేవాళ్ళు అసలు? కొంచెం కొంచెం నల్ల పురుగులు ఉండేయమ్మా అనేవాళ్ళు. ఇప్పుడు బాగుందమ్మా, సన్ రైస్ పెడుతున్నారు, అన్ని బాగున్నాయి, కూరలు కూడా బాగున్నాయి అంటున్నారు. అది ఇప్పుడు మీ పిల్లలు ముగ్గురు స్కూల్లోనే తింటున్నారు. మీరు వచ్చారని కాదు, రోజు లేదు సార్, ముగ్గురు స్కూల్లోనే తింటున్నారు. మా ముగ్గురు పిల్లలు ఎప్పుడు స్కూల్లోనే, ఇంటికాంచి ఏం పెట్టను నేను. ఆకలి వేస్తే సాయంత్రం వచ్చినాక ఎంతో ఎంతో తింటారు. ఆటపిల్లలు కదా, కొంచెం ఇక్కడ తిని కొంచెం ఇంట్లో తింటారు అంతే. మరి ఇంత ముందు అన్నం తింటే కడుపుల్లోకి వచ్చేది ఎట్లా చెప్పేవాళ్ళు కదా, సో అలా పిల్లలు అన్నం తినట్లేదు స్కూల్లో అని చెప్పేసి లోకేష్ గారు ఇప్పుడు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. సో బాగానే ఉందమ్మా ఇప్పుడు? బాగుంది సార్. లోకేష్ సార్కి మరి మరి థ్యాంక్స్ చెప్పామని చెప్పండి. మా ముగ్గురు పిల్లలకి అమ్మకు వందనం పడ్డాయి, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ముగ్గురికి పడ్డాయి, తొలి రోజునే పడ్డాయి సార్. మొదటి రోజే ముగ్గురు పిల్లలకి వచ్చాయి. మొదటి రోజే డబ్బులు పడిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలు? అనుకున్నారా? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది మాకైతే మాత్రం. చాలా పిల్లలకి అన్ని కొనుక్కున్నాం, బుక్స్ అదే బ్యాగులు అని ఇచ్చినవి కాకుండా మళ్ళీ ఉంటాయి కదా, అన్ని కొనుక్కున్నాం. పిల్లలకి కావాల్సినవి అన్ని బట్టలు కుట్టించుకున్నాం, మంచిగా అన్ని బాగున్నాయి. యూనిఫామ్ బాగుంది, బూట్లు బాగున్నాయి. మా లైఫ్ లో మేము వేసుకోలేదు కాబట్టి వాళ్ళకన్నా బాగున్నాయి. అది సార్ స్కూలే తెలియదు మాకు, ఇప్పుడు బాగున్నాయి పిల్లలకి. అది మాకు చాలు, బాగా చదువుకుంటే మాకు చాలు. అంటే అమ్మ ఇంత మీకు ముగ్గురు పిల్లలు, ఇంత ముందు ఒకరికే పడేది, ఇప్పుడు ముగ్గురికి పడుతుంది కూడా. ఒక చాలా బియ్యం కార్డు వచ్చిన తర్వాత పడ్డాయి, అంతకు ముందు లేదు. తెల్ల కార్డు పుట్టించుకున్నాక తర్వాత వచ్చాయి. ఇప్పుడు ముగ్గురు పిల్లలకు కూడా ఏమి నేను చేయించుకోలేదు, మొదటి రోజే పడ్డాయి. అనుకున్నారు అసలు పడతాయి? అస్సలు అనుకోలేదు. అదేదో చేయమన్నారు, జీక చేయాలన్నారు, ఏం చేయించలేదు, ఊరు వెళ్ళిపోయాము సెలవులకి. జగన్ గారు ఉండేటప్పుడు అక్కడికి వేసేవాళ్ళమ్మా, చంద్రబాబు గారు అన్నారు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా ఉన్నారు. అసలు నిజంగా వేస్తారా అనుకున్నారా? ముందైతే అనుకోలేదు సార్, ఎందుకు నిజం చెప్పాలి కదా, వేస్తారో వేయలో. చాలా వరకు జగన్ అన్న కూడా అలాగే చెప్పాడు, వేయలేదు. చంద్రన్న కూడా ఏం చెప్తాడో, వేసేదాకా నమ్మకం రావాలి కదా ఎవరికైనా. పడేసరికి నమ్మకం వచ్చింది. చాలా బాగుంది. అందరి పిల్లలు అందరికీ పడాలి, అందరి తల్లిదండ్రులకి పడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగా చదువుకోవాలి. మారింది కదా ఇప్పుడు యూనిఫామ్, చాలా బాగుంది, నాకు బాగా నచ్చి యూనిఫామ్ అయితే. చాలా మంది అంటున్నారంట వీధుల్లో బజార్లో, ఏంటి గవర్నమెంట్ స్కూల్ కా ప్రైవేట్ స్కూల్ అని అడుగుతున్నారు. అదే ప్రైవేట్ స్కూల్ లాగా. ఇప్పుడు ప్రైవేట్ మా లాంటి మధ్యతరగతి కుటుంబాలు చదివించుకోలేము ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ లోనే వేసుకోండి. గవర్నమెంట్ లోనే వేసుకున్నా చాలా బాగున్నాయి, ప్రైవేట్ స్కూల్ కంటే బాగున్నాయి. ఇప్పుడు యూనిఫామ్ అయినా బూట్లు అయినా ఒకటే లేదు కానీ అన్ని బాగున్నాయి. ఈసారి ప్రభుత్వంలో లోకేష్ అన్న గెలిచి టై కూడా ఇచ్చారనుకో, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. అదొకటి చాలా బాగున్నాయి. పిల్లల కోసం ఇంతలా పట్టించుకున్నారమ్మా? అంటే పెద్దవాళ్ళ కంటే ఏదో పథకాలు పెడతారు, అంటే స్కూల్ పిల్లలు కూడా బాగుంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా ఎవరు అడగరు, పిల్లలకు పెట్టితే అప్పుడు ఆ అన్నలకు కూడా బాగుంటది, ప్రభుత్వానికి బాగుంటది, అందరికి బాగుంటది. ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చాయమ్మా? మా కుటుంబానికి అంతే ఈ అమ్మ వందనమే వచ్చాయి. గ్యాస్ అవి ఏం లేదు, అంటే డబ్బులు పడతాయి అన్నారు, ఇంకా మాకు రాలేదు. నేను ఇంక ఇడిపించలేదు, అది ఇంక ఇడిపించుకోలేదు. మీటింగ్ పెట్టారు, మిమ్మల్ని అందరూ తల్లిదండ్రులు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. సో మీటింగ్ లో ఏం చెప్పారు అసలు మీ పిల్లల కోసం? మా పిల్లల కోసమా ఏం చెప్పారు, నేను అయిపోయినాక వచ్చానండి, ఇప్పుడే వచ్చాను. అంటే ఎలా అనిపిస్తుంది ఈ మీటింగ్ పెట్టడం వల్ల? ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటే పిల్లలు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, ఎలా ఉండాలి అనేసి మీ టీచర్లు మీకు చెప్పడానికి పెట్టారు. అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఇటువంటి శ్రద్ధ తీసుకుందా మీ పిల్లల కోసం? లేదు సార్, ఇప్పుడే బాగా తీసుకున్నారు, ఇంతకు ముందు లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎటు వెళ్ళిపోవడం, పిల్లలు గేటు దూకి వెళ్ళిపోవడం, గోడలు దూకి వెళ్ళిపోవడం చాలా జరిగాయి. చూస్తున్నాం కదా, హై స్కూల్ అంటేనే ఇదివరకు అలాగ ఉండేది, ఇప్పుడు హై స్కూల్ అంటేనే బాగుంది. మా పిల్లలు హై స్కూల్లో వేసుకోవాలి, హై స్కూల్లో చదువుకోవాలి. ప్రైవేట్ స్కూల్ కంటే హై స్కూల్ బెస్ట్. ఇప్పుడు ఈ రోజుల్లో బట్టి హై స్కూల్ చాలా బెస్ట్. నేనా ఒక ఇంట్లో వంట చేస్తా. అంటే మీకు వీళ్ళు భారం కాకూడదని చెప్పేసి అయితే గవర్నమెంట్ కూడా ఎంతో కొంత సాయం చేద్దాం అనేసి అయితే తల్లికి వందనం వేస్తుంది. సో ఆ పథకం పథకం చాలా బాగుంది సార్. చాలా మేము మొన్నటి దాకా చాలా ఇబ్బందులు పడిపోయాము ఊరికి పోయి, ఇప్పుడు వేయడం వల్ల మేము చాలా కోలుకున్నాం కూడా. ఇంట్లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది, చంద్రన్నకి మరి వందనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుండేదా? ఇప్పుడే బాగుంది. జగన్ అన్న వచ్చిన కంట చంద్రన్న వచ్చిన తర్వాత లోకేష్ అన్న వచ్చేసరికి ఇంకా మారిపోవాలి, ఇంకా బాగుండాలి. అది ఇంకా
ఇంకా కోరుకుంది టై కావాలి. ఈసారిలో లోకేష్ అన్న గెలిచేసరికల్లా టై రావాలి, అదొకటే మాకు. ఎలా ఉంది భోజనం చేస్తున్నావు కదా? చాలా బాగుంది. పోయినసారి కన్నా ఇప్పుడు మంచిగా వండుతున్నారు, మంచి కూరలు వండుతున్నారు. ఇప్పుడు మంచి పోషకాహారమైన ఫుడ్ పెడుతున్నారు. పోయినసారి మెత్త మెత్తగా ఉండే ఆహారం పెట్టేవాళ్ళు, పురుగులు ఉండేవి. ఇప్పుడు అసలు ఇలా ఏం లేకుండా మంచిగా పెడుతున్నారు. గుడ్డు, ఉడికించిన గుడ్డు, పల్లి చిక్కి, రాగి జావా రోజు పెడుతున్నారు. చాలా బాగుందా? చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సైజ్ తగ్గించారంటగా మీకు? తగ్గించారు. ఇప్పుడు ఫ్రీగా ఉంది పోయిన సంవత్సరం కన్నా. ఇవన్నీ మార్పు రావడానికి గల కారణం ఏంటంటావు? చంద్రబాబు. ఏం చెప్తా మరి ఆయనకి? థ్యాంక్ యూ చంద్రబాబు.